ఏంటమ్మా నువ్వు అనేది? మూర్తిగారు అమ్మాయా? గీత సుధీర్కి ఫ్రెండే అన్నాడు. ఫ్రెండే అన్నాడు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఇష్టం పెరిగినట్టుంది. పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. నాకైతే ఇంట్రెస్ట్ లేదురా. నీ అభిప్రాయం ఏంటి? నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న. ఆ మూర్తి ఎలాంటి మనిషో తెలుసు. మనకు ఆ కుటుంబంతో వియ్యం అవసరమా? నందు, బిజినెస్లో చిన్న చిన్న ఈగోలుంటాయి. దాంతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలుండొచ్చు. అంత మాత్రాన మనం ఒక ఫ్యామిలీని అలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా. మూర్తిగారితో నాకు గొప్ప పరిచయం లేకపోయినా పార్వతి గారితోటి మంచి పరిచయం. ఆవిడ చాలా మంచి మనిషి. అన్నిటికంటే గీత చాలా మంచి అమ్మాయి. అది కాదమ్మా, ఆ మూర్తి అదో టైపు. ఆయన మాట్లాడే మాటలకి, ఆయన చేసే పనులకి పొంతనుండదు. రేపు అనవసరమైన క్లాషెస్ వస్తాయి. మధ్యలో సుధీర్ నలిగిపోతాడు. ఎగ్జాక్ట్లీరా, నాది కూడా ఇదే అభిప్రాయం. కానీ మీ అమ్మేమో ఈ సంబంధం ఖాయమైపోయినట్టే, మీరు నిశ్చింతగా ఉండండి అని వాళ్ళకి భరోసా ఇచ్చి మరీ పంపించేసింది. అమ్మా, మనం ఈ సంబంధం చేసుకోకపోవడమే బెటర్. నందు, సుధీర్కి గీత నచ్చింది, గీతకి సుధీర్ నచ్చాడు. కలిసి బతకబోయేది వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డ తర్వాత మనం పెద్దవాళ్ల ఈగోస్ చూసి దూరం పెట్టడం భావ్యం కాదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఒక్కగానొక్క అమ్మాయి. నిన్నటి వరకు మనకి వాళ్ళకి బిజినెస్ క్లాషెస్ ఉండొచ్చు. నువ్వన్నట్టు మిస్అండర్స్టాండింగ్స్ ఉండి ఒకళ్ళంటే ఒకరికి నచ్చకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళంతట వాళ్లే వచ్చి వాళ్ళ అమ్మాయిని మన ఇంటి కోడల్ని చేయడానికి సిద్ధపడ్డారు. సుధీర్ వాళ్ళింటి అల్లుడైన తర్వాత, గీత ఈ ఇంటి కోడలైన తర్వాత వాళ్ళు మాత్రం మనతోటి క్లాషెస్ ఎందుకు పెట్టుకుంటారు? ఏం చేసినా వాళ్ళ అమ్మాయి బావుంటుందనే నమ్మకంతోటి మనకి సపోర్టివ్గా ఉంటారు. ఇక అలాంటి ఏ ఇష్యూస్ ఉండవు. నువ్వు ఒకసారి ఆలోచించు. నేను ఆలోచించి చెప్పేదేముందిలే అమ్మా. నా పెళ్లి విషయంలోనే నా అభిప్రాయాన్ని కన్సిడర్ చేయలేదు. ఎరా, నీ అభిప్రాయాన్ని కన్సిడర్ చేయలేదనే మాట వాస్తవమే. కానీ ఇవాళ మధు నీ భార్యగా రాకపోయుంటే నీ లైఫ్ ఇంత హ్యాపీగా ఉండేదా? హ్యాపీయా? నేను పడుతున్న తిప్పలు నాకు కదా తెలుసు. కరెక్ట్ నందు, మీ నాన్న చెప్పింది కరెక్ట్. నీ పెళ్లి విషయంలో మేమే నిర్ణయం తీసుకున్నాం కదా. సుధీర్ విషయంలో కూడా అలాగే మంచి జరుగుతుందని మా నమ్మకం. మీ ఇష్టం అమ్మా, చూస్ చేసేయండి. ఏంటి దేవకి, నువ్వన్నీ కన్ఫర్మ్ చేసేస్తున్నావు? ఏవండి, ఇప్పుడు మీకు సుధీర్ సంతోషంగా ఉండడం అవసరమా కాదా? నేను వాడి అభిప్రాయానికి విలువిచ్చే కదా. మూర్తి నాకు పెద్దగా నచ్చకపోయినా గట్టిగా చెప్పలేకపోతున్నాను. కానీ నువ్వే ఒక్కసారి ఆలోచించు. ఏం లేదండి, అంతా బావుంటుంది. సుధీర్ లైఫ్ సంతోషంగా ఉంటుంది. నన్ను నమ్మండి. అసలేంటి మనిషి? ఇంటికెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడారు, ఖాయం చేశారు. ఆ తర్వాత కూడా ఇంతవరకు నాకొక్క ఫోన్ కాల్ చేయలేదు. నేనంటే ఆడపిల్లని, నా ప్రేమని చెప్పడానికి సిగ్గేసింది. బిడియంతో చెప్పలేదు. చివరికి పెద్దవాళ్లతో సంబంధం మాట్లాడమని చెప్పాను. ఆయనకేంటి, మగాడేగా, ఒక ఆడపిల్లతో మాట్లాడడానికి ఏంటి? సరే, నేనే చేస్తాను. హలో హలో, ఫోన్లో ఇంత రహస్యం అవసరమా? ఫోన్ తీసారా?
మరి తీయకుండా మాట్లాడతారా? మరి ఫోన్ తీయగానే హలో అని చెప్పొచ్చుగా. ఫోన్ తీయగానే నువ్వు నన్నేమని పలకరిస్తావా అని వెయిట్ చేశా. ఇంకేంటి విశేషాలు? ఇవాళ విశేషాన్ని క్రియేట్ చేసావు నువ్వు. నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? కనపడవు గాని పెద్ద దొంగవే నువ్వు. నేనా? మరి కాదా? అసలు నీ మనసులో ఇలాంటి ఒక అభిప్రాయం ఉందని నేను అస్సలు అనుకోలేదు. ఏ, నా అభిప్రాయం తప్పు కాదుగా. కాదనుకో, కానీ అసలు ఇన్ని రోజులు నీ మనసులో ఇలాంటి ఒక ఉద్దేశం ఉందని ఏమాత్రం పసిగట్టలేకపోయాను. అదే కదా నా తలరాత. కనీసం ఒక అమ్మాయి తమరితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతుంది, ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది, తన చూపులు ఎలా ఉన్నాయి, ఏమీ గమనించరు. నేనొక గుడ్ బాయ్ని. చనువుగా మాట్లాడుతున్నారు కదా అని అన్నీ వేరే రకంగా చూస్తారా ఏంటి? ఓహో, అయితే నేనేనన్నమాట బ్యాడ్ గర్ల్. ఏయ్, అలా కాదు. మరి ఎలాగా? సరే, పెళ్లికి ముందే గొడవ మొదలు పెట్టేశావా? ఇదేం గొడవ కాదు, మరి మీరే గొడవ పడుతున్నారు. నేనేం గొడవ పడ్డాను? సరే, ఇప్పుడైనా చెప్పరా? ఏం చెప్పాలి? అదే, మా అమ్మ వాళ్ళొచ్చి మాట్లాడారు కదా, తమరికి ఇష్టమేనా అని. నిన్నటి వరకు నీ మీద నాకు అలాంటి ఉద్దేశం గాని ఆలోచన గాని లేవు. ఒక ఫ్రెండ్ గాని చూశాను. కాకపోతే ఇప్పుడు నువ్వనుకున్నట్టుగా ప్రేమ పెళ్లి పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు చూడలేదు. ఇప్పుడు ఈ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాను. ఏమని? ఎస్ చెప్దామా, నో చెప్దామా అనా? నో చెప్పడానికి నా దగ్గర కారణాలు లేవు. మరి డైరెక్ట్గా ఎస్ అని చెప్పొచ్చుగా. కొన్ని విషయాల్లో డైరెక్ట్గా చెప్పకూడదు, ఇలా ఇండైరెక్ట్గా చెప్తేనే బాగుంటుంది. పర్లేదే, మీకిలాంటి విషయాల్లో మాట్లాడడం కూడా వచ్చు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సంతోషం. కాకపోతే ఒక చిన్న విషయం. ఏంటి? ఏం లేదు, ఒక 6 months వరకు పెళ్లి ముహూర్తాలు అవి వద్దని మా అమ్మ వాళ్ళతో చెప్పాను. అదేంటి? ఏం లేదు, నేను కాస్త టైం తీసుకోవాలి అనుకుంటున్నాను. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ. మరి లవ్ యూ చెప్పొచ్చుగా. హలో, ఏంటి? ఏం లేదు. ఏదో గొణిగావు, నాకేం వినపడలేదు. వినబడితే మాత్రం ఏముందులండి. ఉండనా మరి? ఓకే, ఉంటా మరి. అలాగే. ఉండనా? అరే, నాకు వినపడుతోంది. గుడ్ నైట్. దేవుడా, ఇలాంటి మొగుడినిస్తున్నావేంటయ్యా నాకు? కోటి, కోటి. ఏంటక్కా? మధు, నందు ఆఫీస్లో ఎలా ఉంటున్నారా? ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ముందులాగా సరదాలు సంతోషాలు గాని కలిసి భోంచేయడాలు గాని ఇవేవీ లేవు. ఏంటి, కలిసి భోజనం కూడా చేయట్లేదా? అబ్బే, నేను చెప్పానా వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యవహారం చెడింది. అవునక్క, వాళ్ళిద్దరి మధ్య స్పర్ధలైతే వచ్చాయి. అవి ఎందువల్ల వచ్చాయో ఏం వచ్చాయో తెలియదు గాని ఆఫీసులో నందు డిస్టర్బ్డ్గానే ఉంటున్నాడు. నువ్వు ఆరా తీసే ప్రయత్నం చేయలేదా? నీ కొడుకు ఆ ఛాన్స్ ఇస్తాడా? ఈ మధ్య ఫుల్ ఫైర్ మీద ఉంటున్నాడు. అనవసరంగా అతని క్యాబిన్ వైపు వెళ్తే కూడా ఫైర్ చేసి పడేస్తున్నాడు. అమ్మో. రేయ్, నువ్వు వెళ్ళి నందుని పిలుచుకురా. అలాగే. ఇప్పుడేంటి, వాణ్ణి పిలిచి అడిగితే ఏం గొడవ జరిగిందో వాడు చెప్పేస్తాడా? నీ పిచ్చి కాకపోతే. వాడు చెప్పడమ్మా, కానీ గొడవ జరిగిందో లేదో, అసలు ఏం గొడవ జరిగిందో నేనిప్పుడు బయట పెడతా. ఎలాగా? చూస్తావుగా. ఏంటమ్మా పిలిచారంట? ఏం లేదు నాన్న, మధు పుట్టింటికి వెళ్ళిన దగ్గర నుంచి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. తనకేదైనా ప్రాబ్లమా?
లేకపోతే నా మీద తనేమైనా కోపంగా ఉందా? చచ్చా, నీ మీదెందుకు కోపంగా ఉంటుందమ్మా? మరెందుకు తను సరిగ్గా మాట్లాడడం లేదు? సరిగ్గా ఏంటి, అసలు తను వెళ్ళిన దగ్గర నుంచి నాతో మాటే మాట్లాడలేదు. అక్కడ ఏదో గొడవలుంటాయి కదమ్మా, అందువల్ల మాట్లాడి ఉండదు. దాన్ని నువ్వు పెద్దగా పట్టించుకోకు. అలా పట్టించుకోకుండా ఎలా ఉంటాను నందు? ఒకసారి తనకు ఫోన్ చేయి. ఇప్పుడెందుకులేమ్మా, పొద్దుపోయింది కదా, రేపు చూసుకుందాం. ఇదేం నిద్రపోయే టైం కాదు కదా నాన్న, కాల్ చేయి చెప్తా. ఆవిడ గారు నా నంబర్ అలాగో బ్లాక్ చేసి ఉంటుంది కదా, డయల్ చేసి ఫోన్ లైన్ కలవడం లేదని చెప్పేయచ్చు అమ్మకి. అరే, ఫోన్ రింగ్ అవుతుందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా, ఇంటికి రాగానే ఈయన గారి నెంబర్ బ్లాక్ చేయడం మర్చిపోయినట్టున్నాను. అమ్మా, లైన్ కనెక్ట్ అవడం లేదు. కనెక్ట్ అవ్వకపోవడం ఏంటలుడు? మళ్ళీ ఇంకోసారి చెయ్యి. ఈ మధ్య లైన్ సరిగా ఉండట్లేదు మావయ్య. అది సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. సిగ్నల్ ప్రాబ్లం అయితే 2-3 సార్లు చేస్తే కలిసిపోతుంది. ఇంకోసారి ట్రై చెయ్యి. ఏది ఫోన్ ఇటివ్వు, అక్క మాట్లాడుతుంది. ఇదిగో అక్క, నువ్వు మాట్లాడు. అదిగో ఫోన్ రింగ్ అవుతుందిగా. మళ్ళీ చేస్తున్నారేంటి? ఏంటలుడు, ఫోన్ కట్ చేస్తున్నట్టుంది మీ ఆవిడ. చచ్చా, ఎందుకు కట్ చేస్తుంది? కట్ అయిపోయిందేమో. అమ్మ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఆ రాక్షసి ఫోన్ ఆన్ చేయగానే నేననుకుని చెడామడా తిట్టేసిందంటే వ్యవహారం మొత్తం తేడా కొట్టేస్తుంది. అమ్మకి విషయం తెలిసిందంటే ఇంకా అంతే సంగతులు. ఏంటి నందు, ఇందాక ఫోన్ చేసినప్పుడు రింగ్ అయింది, ఇప్పుడు కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. నేను చెప్పాను కదమ్మా, ఫోన్లు సరిగా కలవట్లేదు ఈ మధ్య, లైన్ ప్రాబ్లం. ఓ సరే, నా ఫోన్ నుంచి చేస్తాను. నా నెంబర్ని బ్లాక్ చేసినట్టుంది. ఇప్పుడు అమ్మ ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఎలా మేనేజ్ చేయడం? అయ్యో, ఇదేంటిది? అత్తయ్య గారు కాల్ చేస్తున్నారు. హలో అత్తయ్య గారు. ఏంటి మధు, ఏం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య. భోంచేసావా అమ్మా? చేశాను అత్తయ్య. ఏంటమ్మా, ఇందాక నందు ఫోన్ నుంచి చేస్తే కాల్ రింగ్ అయింది, తీయలేదు. అవునా, నాకు రింగ్ సౌండ్ ఏం వినపడలేదు అత్తయ్య. నా కాల్కి ముందు నందు ఫోన్ నుంచే చేశాను. ఏమో అత్తయ్య, ఛార్జింగ్లో పెట్టాను, నాకేం వినపడలేదు. ఈ మధ్య నెట్వర్క్ సరిగ్గా ఉండట్లేదు. అమ్మయ్య, తను కూడా అదే అబద్ధాన్ని మెయింటైన్ చేసింది. సరేనమ్మా, ఏంటక్కడ పరిస్థితి? ఏముంది అత్తయ్య, ఎలా ఉంటారో మీకే అర్థం అవుతుంది కదా. సర్లేమ్మా, అంతా సర్దుకుపోతుందిలే. ఒక్క నిమిషం, నందుకిస్తాను. ఇదిగో నందు, తీసుకో. అమ్మా, నేను తర్వాత కాల్ చేసి మాట్లాడతానులే అమ్మా. నందు, నీ ఫోన్లో సరిగ్గా కలవట్లేదు కదా, మాట్లాడు. పాపం, అక్కడ తను టెన్షన్ పడుతుందేమో. అది మాట్లాడాలడు. మధు, చెప్పండి. నువ్వు అక్కడ టెన్షన్స్ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. సరిగ్గా భోంచేయి. లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు. పరిస్థితిని అర్థం చేసుకో. చుట్టూ దుర్మార్గులుంటే నమ్మినోళ్ళు నట్టట్లో ముంచేస్తూ ఉంటే, స్వార్థంతో మనుషుల అవతల వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటే మనశ్శాంతిగా ఎలా ఉండగలరు? అంతే.
కొంతమంది అలా ఉంటారు, కానీ ఒక్కోసారి మన సమస్యని బయట నుంచి చూసేటప్పుడు తప్పుగా అనిపించొచ్చు. అవతల వాళ్లతో కాస్త మాట్లాడితే వాళ్ళ వైపు ఉన్న న్యాయం తెలుస్తుంది. అన్యాయం చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసిన అన్యాయాన్ని న్యాయమని సమర్థించుకోవడానికి ఏదో కళ్ళబొళ్ళు కబుర్లు చెప్పడానికి ప్రయత్నిస్తారు. అవి వింటూ కూర్చొని మళ్ళీ మోసపోవడానికి ఎవరూ ఇక్కడ సిద్ధంగా లేరు. సరే సరే మధు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఉంటాను మరి. ఆ బాయ్. ఇదిగో అమ్మా, గుడ్ నైట్. ఏమిటి అదేదో అంటుంది? అది వీణ్ణంటుందా లేకపోతే ప్రణయ్ గాడిని అంటుందా? నాకేం అర్థం కావడం లేదు. లేదు, అది పరోక్షంగా వీడినేదో అంటున్నట్టుంది, కానీ ఏమంటుందో దేనికంటుందో ఏమీ అర్థం కావడం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. అమ్మా ఇందు, నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. రేపు ప్రణయ్ని కలవడానికి వెళ్తున్నాను. వాడు నువ్వు ఏం సమాధానం చెప్పావని అడుగుతాడు. నిన్ను ఎందుకు తీసుకురాలేదని అడుగుతాడు. నువ్వు రాలేదని చెప్పినా, నువ్వు రానన్నావని చెప్పినా వాడు దక్కడు తల్లి. దయచేసి ఒక్కసారి వాడిని కలువు. వాడితో నువ్వు కలిసి బ్రతకాలనుకుంటున్నావో లేదో తెలీదు, కానీ వాడు బ్రతికుండాలని కోరుకుంటున్నాను. కనీసం వాడు చావకుండానైనా కాపాడు తల్లి. నువ్వే ఒక మాట చెప్పు. మాకుండే ఒకే ఒక్క ఆశ నువ్వే. అన్యాయం చేయక తల్లి, నీకు దండం పెడతాను, దండం పెడతాను. ఎవరి నుంచి ఫోను? ఏం లేదు, ఫోన్ ఏం రాలేదు. నీ మనసులో ఎన్ని రకాల ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయో, నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలనక్క. నువ్వు చిన్నప్పటి నుంచి అన్ని మనసులో దాచుకొని ఉండడం అలవాటు పడిపోయా. దయచేసి మనసులో ఏదైనా బాధ ఉంటే, సందేహాలుంటే, లేదా నువ్వేదైనా చెప్పదలుచుకుంటే దయచేసి బయటికి చెప్పు. మేం కానీ నాన్న కానీ నీ మంచి గురించి ఆలోచించి ఏదో ఒకటి చెయ్యాలనుకుంటాం. దానికి తగ్గట్టు మా ఆలోచనలు చెప్తాం. కానీ మేం చెప్పామని ఒకే ఒక్క కారణంతో నువ్వు ఏదీ చేయొద్దు. ఆలోచించుకో. నువ్వు సంతకం పెట్టిన దగ్గర నుంచి అదోలా ఉంటున్నావు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు జీవితాంతం ఇలా బాధపడుతూ ఉండకూడదు. సంతోషంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. మనకి దేవుడిచ్చిన జీవితాన్ని మన చేజేతులారా మనమే నాశనం చేసుకోకూడదు. ఉన్నది ఒకే ఒక్క జీవితం. అది వీలైనంత వరకు ఆ జీవితాన్ని జీవించి చూపించాలి. ఏదో బతికాము పోయాము అన్నట్టు ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోవడానికి, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు. అప్పుడే నీకేది బాధ అనిపించదు, మనసులో భారంగానూ అనిపించదు. నా కర్మ, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. కానీ నాకు కళ్యాణ గడియల దగ్గరకు వచ్చినా నేను కక్కు కుట్టినాడు తప్ప నాకు పెళ్ళవడం లేదు. ఆ ముహూర్తమేమో ఇంకా చాలా దూరంలో ఉంది. ఈలోపు సంపుకి కాస్త దగ్గరగా ఉండి రొమాంటిక్గా
కొన్నాళ్ళు లవ్వాడదామంటే ఆ అత్త రాక్షసేమో పెళ్ళయ్యేంతవరకు దూరంగా ఉండాలి, ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోకూడదు, ముద్దు ముచ్చట్లు ఆడుకోకూడదని నానా చెత్త రూల్స్ పెట్టి చావకొడుతుంది. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలబ్బా? అత్తని ఎలా బోల్తా కొట్టించాలో ఇప్పుడు ఐడియా వచ్చింది. అత్త అందాన్ని పొడి బురుడి కొట్టిస్తా, సంపుతో సరసాలాడుతా. ఒరే రూతరు, నీ బ్రెయినే బ్రెయిన్ రా. సరి, నీ బ్రెయినే బ్రెయిన్ రా. రాత్రి తిన్న పీతలు మొత్తం బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతున్నాయి. ఈ పీత బ్రెయిన్తో వచ్చిన ఐడియాని వెంటనే అమలుపరుస్తా. అత్త, ఐఎమ్ కమింగ్. అలాగే సాయంకాలం వచ్చేటప్పుడు మధుని ఇంటికి తీసుకురా. మధునా? సుధీర్ పెళ్లి గురించి తనతో ఒకసారి చెప్పి డిస్కస్ చేయాలి కదా. ఈవినింగ్ తప్పకుండా మధుని ఇంటికి తీసుకురా. మళ్ళీ దాన్ని పిలుస్తావా ఇంటికి? నేను దాన్ని ఇక్కడికి రమ్మడానికి వేరే కారణం ఉంది. వాళ్ళ అక్కకి తన భర్తకి విడాకులు అప్లై చేసుకున్నట్టు వీళ్ళిద్దరి విడాకులకి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందేమోనని చూస్తున్నా.